వెల్కమ్ టు PM7 వార్తలు. హైదరాబాద్ నగరాన్ని కుదిపేసేలా ఓ కొత్త పోలీస్ విభాగం కార్యకలాపాలు ప్రారంభించబోతోంది. పేరు హైడ్రా పోలీస్ స్టేషన్. మే 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ స్టేషన్ ను అధికారికంగా ప్రారంభించనున్నారు. అయితే ఇది సాధారణ పోలీస్ స్టేషన్ కాదు. ఇది అక్రమ నిర్మాణాలు, భూ కబ్జాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై నేరుగా యాక్షన్ దిగే ప్రత్యేక బృందం. ఈ ప్రత్యేక విభాగంలో ఇప్పటికే ఓ ఏసీపీ, 6 ఇన్స్పెక్టర్లు, 12 ఎస్ఐలు, 30 మంది కానిస్టేబుల్ విధుల్లోకి చేరారు. అంతేకాదు 70కి పైగా వాహనాలు, అందులో 40 స్కార్పియోలు, 20 డీసీఎంలు, బైక్స్, టిప్పర్లు, ఇలా అన్ని సదుపాయాలతో హైడ్రా సిద్ధమైంది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ వాహనాలు అధికారికంగా హైడ్రాకు అప్పగించనున్నారు. ఇంతకు ముందు పోలీస్ ఉద్యోగులకు తక్కువ మార్కులతో అర్హత కోల్పోయిన 150 మందిని డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ DRF నుంచి ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణతో హైడ్రాలో చేర్చారు. అంటే నూతన బృందం కొత్త శక్తితో అక్రమాలపై యుద్ధానికి సిద్ధంగా ఉంది. ఇకపై చెరువుల్లో మట్టి పోసి భూమిని ఆక్రమించడం, నాలాలు మూసేయడం, ఫేక్ డాక్యుమెంట్లతో ప్రభుత్వ భూముల స్వాధీనం, రోడ్లపై నిర్మాణాలు, ఇవన్నీ హైడ్రా కళ్ళలో పడితే నేరుగా కూల్చేస్తారు. ఎవరైనా సరే అంతే. బిగ్ షాట్స్ అయినా సామాన్యులైనా ఒకే నిబంధన. హైడ్రా కొన్ని ప్రాథమిక చర్యలు ప్రారంభించగానే సామాన్య ప్రజల్లో భయభ్రాంతులు మొదలయ్యాయి. పెద్దవారిపై చర్య తీసుకుంటే కోర్టుకు వెళ్తారు, కానీ పేదవాళ్ళు చేసేదేం లేదు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు సమాచారం లేకుండానే కూల్చివేతలు జరుగుతున్నాయంటూ కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి. రియల్ ఎస్టేట్ రంగంపై కూడా హైడ్రా ప్రభావం కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో భూమి ధరలు తగ్గుతున్నాయని కూడా ప్రచారం జరుగుతోంది.